ఇన్స్టిట్యూట్లో బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు 100 టెస్టులు నిర్వహించుకున్నాం. సక్సెస్ఫుల్గా ఒక్క టెస్ట్ కూడా బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు. దట్ క్రెడిట్స్ గో టు మహేష్ రెడ్డి సార్. సో ఇంకా చాలా టెస్టులు నిర్వహించాల్సి ఉంది. ఇంకా 45 to 50 టెస్టులు పెట్టాల్సి ఉంది. ఇదే విధంగా కంటిన్యూ చేయండి, రాయండి. సో మ్యాక్సిమం మా తరపున ఎంత కావాలంటే అంత సర్వీస్ మేము అందించడానికి రెడీగా ఉన్నాం. అది మీరు అందుకోవాలి. ఓకే, డైలీ టెస్ట్ నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సార్ మనకి సంపూర్ణంగా 100% సహకరిస్తున్నారు. క్లాస్ విషయంలో కానీ టెస్ట్ విషయంలో కానీ చిన్న చిన్నవి రెక్టిఫై చేసుకుంటున్నాం, నో ప్రాబ్లం. సో ఈరోజు మన బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత 100వ టెస్ట్ నిర్వహించమంటే చాలా గ్రేటే ఒక విధంగా. అంటే కంటిన్యూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. అది మీరు ఎంతవరకు యూజ్ చేసుకున్నారు అనేది మీ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, ఈరోజు టాపర్స్ ఫస్ట్ ప్లేస్ హరి అండ్ కార్తీక్. సెకండ్ 19 మార్క్స్ వచ్చాయి ఇద్దరికి అవుట్ ఆఫ్ 20. అండ్ సెకండ్ ప్లేస్ 16 మార్క్స్ వచ్చాయి హర్షిని అండ్ ఉమేష్. ఆఫ్టర్ లాంగ్ టైం ఉమేష్ కమ్. అమ్మాయికి నా పేరు హర్షిని. నేను ఇక్కడనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సివిరెడ్డికి నేను ఫిజికల్ కోచ్ సాయిరెడ్డి సార్ తో వచ్చాను. మేము ఈరోజు 100 డైలీ టెస్ట్ రాసాము. ఈ రోజుకి 100 డైలీ టెస్ట్ అయ్యాయి. ఫస్ట్ డే నుంచి ఈ 100 డేస్కి చూసుకుంటే నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ప్రతి డైలీ టెస్ట్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండే. ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు అర్థమెటిక్ క్లాసెస్ అయ్యాయి. అలాగే ప్యారలల్గా జిఎస్ క్లాసెస్ కూడా అయ్యాయి. నేను యాక్చువల్గా కోచింగ్ జనవరిలో స్టార్ట్ చేశాను, ఈ 2025 జనవరిలో. కానీ నాకు యాక్చువల్ కోచింగ్ నేను ఇంప్రూవ్ అయిన మూమెంట్ వచ్చేసి సివిరెడ్డిలో జాయిన్ అయిన తర్వాతనే కనిపించింది. ఇక్కడ డైలీ టెస్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా వరకు నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆల్సో వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు సివిరెడ్డి వాళ్ళు. వీక్లీ టెస్ట్లో జిఎస్ పేపర్స్ ఉంటాయి అండ్ ఆల్సో అర్థమెటిక్స్ కూడా ఉంటుంది. ఈ జిఎస్ పేపర్స్ ఏంటంటే ప్రతి వీక్లీ ఎంత సిలబస్ అయితే అవుతుందో ఆ వీక్ సిలబస్ ప్రకారం జిఎస్ క్లాసెస్ మీద టెస్ట్లు అనేవి జరిగినాయి. సో ఇప్పటి వరకు అయినా ఏదైతే సిలబస్ అయిందో అక్కడి వరకు మేము పికప్ అయ్యాము, ఎందుకంటే ఈ డైలీ టెస్ట్ ప్రోగ్రామ్ వల్లనే. అండ్ ఆల్సో గ్రౌండ్ విషయానికి వస్తే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే టాప్ కోచ్ అయిన సాయిరెడ్డి సార్ దగ్గర మేము ప్రాక్టీస్ చేస్తున్నాము రోజు. సో ఆ 2 hours ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో మాకు గ్రౌండ్లో, ఇప్పటి గ్రౌండ్లో కూడా ఫిజికల్గా చూసుకుంటే నేను చాలా పికప్ అయ్యాను. నా ఫిట్నెస్ అనేది చాలా పెరిగింది. సో ప్యారలల్గా నేను ఎగ్జామ్కి, రిటర్న్ ఎగ్జామ్కి అండ్ ఆల్సో ఫిజికల్గా గ్రౌండ్కి కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను, జస్ట్ బికాస్ ఆఫ్ సివి రెడ్డి. నా పేరు రేఖ, మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 1 year అవుతుంది. బట్ ఈ 1 year నుండి మిగతా మ్యాథ్స్ కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్ నేను చదవగలిగాను. అండ్ నాకు మ్యాథ్స్ మీద కమాండ్ అనేది సివిరెడ్డిలో జాయిన్ అయిన తర్వాతే వచ్చింది. సివిరెడ్డిలో మనకి ముందు రోజు 3 hours క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. అంటే చెప్పిన టాపిక్ మీద నెక్స్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో అందువల్ల ప్రతిరోజు మ్యాథ్స్ అనేది ప్రిపరేషన్ అవుతూ వస్తుంది అన్నమాట. మ్యాథ్స్తో పాటు ఇంకా మాకు ఎవ్రీడే జిఎస్ కూడా ఉంటుంది. జిఎస్కి సంబంధించిన టాపిక్స్ మాకు ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట, అయిపోయిన టాపిక్స్ మీద. అండ్ మ్యాథ్స్ మాత్రం ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 to 20 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇంతకు ముందు నేను మ్యాథ్స్ అంటే చేసేదాన్ని కాదు, బట్ ఎప్పుడైతే సివిరెడ్డిలో జాయిన్ అయ్యినో అప్పటి నుంచి మ్యాథ్స్ అంటే మిగతా సబ్జెక్ట్స్తో పాటు మ్యాథ్స్ కూడా నేను ఈక్వల్గా చేయగలుగుతున్నాను. దానికి రీజన్ మహేశ్వర్ రెడ్డి సార్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా సివిరెడ్డిలో
మనకి గ్రౌండ్ ఫెసిలిటీ, జిఎస్కి సంబంధించిన ఫ్యాకల్టీ, మ్యాథ్స్ ఫ్యాకల్టీ, మళ్ళీ ఏదైనా డౌట్స్ అడిగినా కూడా సార్ వాళ్ళు చాలా క్లారిఫై చేస్తారన్నమాట. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫ్రమ్ మమ్నా డిస్టిక్. ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి నేను దిల్సుఖ్నగర్లో ప్రిపేర్ అవుతున్నా. చాలా ఎక్సైజ్ వైజాగ్ కోచింగ్ సెంటర్లో తిరిగిన, ఎక్కడ నాకు సబ్జెక్ట్ టచ్ కాలేక సతమతంలో ఉంటే సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ సివి రెడ్డి ఇన్స్టిట్యూట్. సివి రెడ్డి ఇన్స్టిట్యూట్కి వచ్చినాక మ్యాథ్స్ మీద ఫస్ట్ మ్యాథ్స్ అంటే భయంగా ఉండేది. తర్వాత ఇక్కడ మ్యాథ్స్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు చెప్పిన క్లాస్ రేపు పొద్దున మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే రోజు రోజు మనం మ్యాథ్స్కి దగ్గర అవుతున్నట్లు అనిపించి మ్యాథ్స్ మీద పట్టు సాధించేలాగా సార్ వాళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు లేదు కాదు అనకుండా ఓకే అని దగ్గర తీసుకొని క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల నేను ఇంప్రూవ్ అయ్యానని నాకు తెలుస్తుంది. కాబట్టి ఐ విల్ సజెస్ట్ సివి రెడ్డి ఫర్ మై ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్స్. ఓకే, కూర్చోండమ్మా. ఇప్పుడు ఈరోజు అకేషన్ అంటే మీ అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు వరకు సెంచరీ సాధించారు. జనరల్గా క్రికెట్ మ్యాచ్లో సెంచరీ కాగానే కొద్దిగా హడావిడి చేస్తారు కదా ఎవరైనా. 100 runs కాగానే కాసేపు ఆపి డ్యాన్స్ చేసి హెల్మెట్ తీసి, అలాగే మనం కూడా ఇప్పుడు 100 మ్యాచ్లు అంటే 100 టెస్టులు అయిపోయినాయి ఈరోజు. అంటే యాక్చువల్గా 100 కాదు, ఇది యాక్చువల్గా నా దృష్టిలో 112 అనుకుంటా. ఫస్ట్ ఒక 12 టెస్టులు జరిగింది. అంటే ఆ బేసిక్స్ అనే లెక్కలోకి రాదు కాబట్టి ఈ 100 టెస్టులే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ 100 టెస్టులు రెగ్యులర్గా వచ్చి రాశారో వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా మారి ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మీరు ఇంటికి పోయి చూసుకోండి. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఈ టెస్టులన్నీ ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన రావడం కానీ, క్వశ్చన్ అప్రోచ్ అయ్యే విధానం కానీ, ఏదైనా తెలియని క్వశ్చన్ వచ్చినా కూడా ప్రాక్టీస్ చేయడం కానీ, ఆ వే ఆఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. నేను మీ అందరూ చెప్పేది ఏంటంటే మీ మైండ్ సెట్ మారిందా లేదా చూసుకోవాలి. బిఫోర్ సివి రెడ్డి ఇన్స్టిట్యూట్, ఆఫ్టర్ సివి రెడ్డి ఇన్స్టిట్యూట్. అంటే ఈ ఇన్స్టిట్యూట్లోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, మైండ్ సెట్ మారిందా లేదా చూసుకోవాలి. కోచింగ్ అంటే మీలో చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ అంటే ఏమనుకుంటున్నారంటే క్లాస్కి పరిగెత్తుకుంటూ రావటం, వాళ్ళు బోర్డు మీద ఏదో రాస్తారు చూసి రాసుకోవటం వెళ్ళిపోవటం అనుకుంటున్నారు. దాన్ని చూసి రాసుకోవటం అంటారు, కోచింగ్ అన్నారు. కోచింగ్ అంటే ఏంటి? మన మైండ్ సెట్ ఇంప్రూవ్ కావటమే కోచింగ్ అంటే. అంటే గతంలో ఏదైనా క్వశ్చన్ చూస్తే మనం ఎలా చూసేవాళ్ళం, ఇప్పుడు అలాంటి క్వశ్చన్ వస్తే ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉంది. గతంలో మనం పెద్ద పెద్ద క్వశ్చన్లు చూస్తే అయ్యో ఇవి మనం చేయలేమని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఆ క్వశ్చన్ చూడగానే ఇంత ఈజీ కదా, ఎలా చేసి ఆన్సర్ ఎలా వచ్చిందని తెలిసిపోతుంది అనుకోండి. అప్పుడు మీ మైండ్ పవర్ ఇంప్రూవ్ అయినట్టు లెక్క. కోచింగ్ అంటే దాని అర్థం మీ మైండ్ పవర్ ఇంప్రూవ్ చేసుకోవటం. సివి రెడ్డి ఇన్స్టిట్యూట్కి రాకముందు ఎలా ఉన్నారు, ఈ సివి రెడ్డి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, గతంలో మీరు ఏదైనా క్వశ్చన్ చూస్తే ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు అదే క్వశ్చన్ చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ మైండ్ సెట్ మీకు మారిందా లేదా చూసుకోవాలి. జనరల్గా ఇప్పుడు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే 95% ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే ఒక 100 మంది దిల్సుఖ్నగర్లో స్టూడెంట్స్ని తీసుకుంటే అందులో 95 మంది వరకు కోచింగ్ తీసుకుంటున్నాం అనే భ్రమలో ఉంటారు. భ్రమ వేరు, రియాలిటీ వేరు. ఇమాజినేషన్ వేరు, రియాలిటీ వేరు. చాలామంది స్టూడెంట్స్ మేము ఎస్ఐ కోచింగ్ తీసుకుంటున్నాం, ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాం, హాస్టల్లోకి వస్తారు, అక్కడ కూర్చుంటారు, మళ్ళీ స్టడీ హాల్కి వెళ్తారు, అక్కడ కాసేపు మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎగ్జామ్ అంటారు, ఎవరైనా ఎగ్జామ్ ఫ్రీ ఎగ్జామ్ పెడితే అడిగిపోతారు, ఆ పేపర్ తీసుకుని సంఖ్యలో పెట్టుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకేమైనా ఆన్లైన్ టెస్ట్ రాస్తే అది కూడా తీసుకుంటారు, ఒకసారి చూస్తారు, వదిలేస్తారు. దీన్ని కోచింగ్ కిందకి రారు. అంటే వీళ్ళందరూ టైం పాస్ లిస్టులోకి వస్తారు. ఒక రకంగా ఇది మనకి బెనిఫిట్. ఎందువల్ల తెలుసా? చూడటానికి కాంపిటీషన్ 1,00,000 మంది ఉన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ అందులో 96-97 వేల మంది ఇలా టైం పాస్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక 2% మాత్రమే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. యాజ్ పర్ నామ్స్ అంటే ఏంటి, నేను కూడా మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఈ క్లాస్లో 100 మంది ఉన్నారనుకోండి, మీ అందరి దృష్టిలో క్లాస్లో 100 మంది ఉన్నారనిపిస్తుంటారు. నాకంటికి మాత్రం 2, 3, 4 కనపడుతుంటారు. మరి మిగతా వాళ్ళు కనపడటం లేదా? కనపడతారు. కంటికి కనపడటం వేరు, రియాలిటీగా లిస్టులో ఉండటం వేరు. మరి రియల్గా 2% లిస్టులో ఎవరుంటారు? నెంబర్ 1, రోజు క్లాస్కి రావాలి. రోజు క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ లిస్టులో ఉంటారంటే అలా కూడా ఉండదు. రోజు క్లాస్కి రావాలి. ఎలా రావాలి? నిన్నటి క్లాస్లో ఏం జరిగిందో అది మొత్తం పర్ఫెక్ట్గా 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి రావాలి. వాళ్ళని రెగ్యులర్ స్టూడెంట్స్ అంటారు. వారు టైంపాస్కి ఎవడైనా వస్తారు, పరిగెత్తుకుంటూ నిద్రపోయి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో మొక్కుబడిగా పేపర్ ఇచ్చారు కాబట్టి తీసుకొని ఏదో రాసామా పోయామా అని రాసుకోవడం కాదు. నిజంగా ఇంటి దగ్గర బయలుదేరబోయే ముందు నిన్న క్లాస్లో ఏం జరిగిందో తెల్లవారుజాము లేచి 2 గంటలు చూసుకున్నారా లేదా, మళ్ళీ ఇక్కడ రాగానే ఒక అరగంట ముందు వచ్చి రివిజన్ చేసుకున్నారా లేదా, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే సీరియస్గా దాన్ని చేస్తున్నారా లేదా, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలి. నెక్స్ట్, రెగ్యులర్గా వచ్చినంత మాత్రం స్టూడెంట్ లిస్టులో ఉంటారంటే అది కూడా ఉంటారు. రెగ్యులర్గా వస్తే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని.
చాలామంది స్టూడెంట్స్ క్లాస్లో కూర్చుంటారు, ఎలా చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకసారి ఇలా ఉలిక్కిపోయా ఏం జరుగుతుందని ఎలా చూస్తుంటారు. అంటే వాడు ఆలోచన ఎక్కడో ఉంటుంది. బస్ స్టాండ్లో ఏదైనా ఒక అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయి గుర్తొస్తూ ఉంటారు, లేదా ఇంటి దగ్గర వాళ్ళు గుర్తొస్తుంటారు, లేదా గతంలో ఏదైనా టూర్కి వెళ్తే అవి గుర్తొస్తూ ఉంటాయి, లేదా అంతకుముందు ఏదైనా మొబైల్ గుర్తొస్తే అవన్నీ చూసుకుంటే అవన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఈ బోర్డు మీద చెప్పేది సరిగా వాడు. ఇప్పుడు వాళ్ళ సడన్గా ఎప్పుడు ఒకసారి ఇలా లేచి ఇలా చూసి మళ్ళీ రాసుకుంటాడు. ఈలోపు చెప్పడం అంతా అయిపోయింది. క్వశ్చన్ ఎన్ని రకాలుగా వస్తుంటే ఏం జరుగుతుంటుంది మొత్తం చెప్పుకుంటాం. వీడు ఇప్పుడు లేచి ఇలా కళ్ళెట్టు అనుకుని రాసుకుంటాడు. ఇప్పుడు వీడికి ఆ క్లాస్లో ఉన్నా కూడా లేనట్టు లెక్కేవాలి. రేపు ఎగ్జామ్ పెట్టామనుకో, దాని మీద క్వశ్చన్ ఏది వచ్చిందో మనకు తెలియదు, రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్లాస్ కరెక్ట్గా విన్న వాళ్ళు దాన్ని అటెంప్ట్ చేసి సాల్వ్ చేయగలిగే కెపాసిటీ వచ్చి ఉంటుంది. ఈ సరిగా విన్న వాళ్ళకి ఆ కెపాసిటీ రాదు. మరి ఇప్పుడు చెప్పండి, క్లాస్లో 100 మంది ఉన్నారు అనుకోండి, ఎలాంటి వాళ్ళు 70 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళ క్లాసులో ఉన్నట్ట లేనట్ట మీరు ఇమాజినేషన్ చేయండి. వాళ్ళ క్లాస్లో లేనట్టే అంటే కాంపిటీషన్లో లేనట్టే. కాంపిటీషన్లో లేకపోతే మీకు బెనిఫిట్ ఏం జరిగింది? ఇలాంటి వాళ్ళందరూ కాంపిటీషన్లోకి లేకుండా పోవటం వల్ల మీరు కొంచెం బాగా విన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యింది. ఖమ్మం జిల్లాలో మనందరం ఎగ్జామ్స్ రాసాం. నేను బీసీ, మీరు బీసీ అనుకోండి, నాకు 91 వచ్చినాయి, మీకు 81 దగ్గరే అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు నాకు జాబ్ వచ్చినట్టే కదా. అంటే ఈ కాంపిటీషన్లో లేని వాళ్ళందరూ పోయినట్టే కదా, మనకు కొంచెం బెనిఫిట్ అయినట్టే కదా. కాబట్టి స్టూడెంట్ లిస్ట్లో మీరు ఉండాలంటే రెగ్యులర్గా రావడంతో పాటు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ కాకుండా క్లాస్ కాన్సన్ట్రేట్ చేసే విధానం కూడా మీ అందరికీ రావాలి. ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము బోర్డు మీద చెప్పేది, నోట్స్లో రాపిచ్చేది 1% ఉంటుంది, మాటల్లో చెప్పేది 99% ఉంటుంది. ఇప్పుడు నేను సమర్థ విభావ త్రిభుజం చెప్పాను, డెఫినేషన్ నోట్స్లో రాసుకున్నారు, కానీ దీని మీద ఇలా వస్తాయి, ఇలా వస్తాయి, ఇన్ని రకాలు వస్తాయని మాటల్లో చెప్పేశాను. అది విన్న వాళ్ళకి అవన్నీ తెలిస్తే రేపు ఎగ్జామ్లో దాని మీద ఏదైనా క్వశ్చన్ వస్తే చేయగలరు. ఇంటికి పోయి నోట్స్ చూసుకుంటే డెఫినేషన్ మాత్రమే ఉంటుంది, ఈ పాయింట్లన్నీ ఉండవు అందులో. నేను మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఎవడైతే వింటాడో వాడికి ఇవన్నీ తెలిసిపోతుంది. రేపు ఎగ్జామ్లో దేని మీద ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా అటెంప్ట్ చేయగలిగే ఎబిలిటీ వచ్చి ఉంటుంది. మిగతా వాళ్ళకి రాదు. ఇంటి దగ్గర నోట్స్ జిరాక్స్ తీసుకున్నాం ఏం జరిగింది చెప్పండి. చాలామంది కోచింగ్ రాకుండా ఇంటి దగ్గర జిరాక్స్ తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు మీ నోట్స్లో ఏముంది? సమర్థ విభావ త్రిభుజం డెఫినేషన్ మాత్రమే ఉంది. దాని మీద ఎన్ని రకాల క్వశ్చన్లు వస్తాయి, ఎలా వస్తాయి, నేను దీన్ని తిప్పేస్తే, పడేస్తే, నిలబెడితే, కింద నుంచి చూస్తే, పైన చూస్తే, ఇవన్నీ నేను చెప్పాను, కానీ అవి నోట్స్లో ఉండవు కదా. మరి క్లాసులో విన్నోడికేమో 99% కాన్ఫిడెంట్ వచ్చి ఉంటుంది, నోట్స్ చూసినోడికి ఆ ఒక్క డెఫినేషన్ మాత్రమే చెప్పుంటుంది. కాబట్టి ఇంక ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా క్లాస్కి వచ్చిన వాడికి 100% బెనిఫిట్ అయ్యింది. జాబ్ వచ్చేది కూడా క్లాస్కి వచ్చిన వాళ్ళకి. మీరే చూసుకోండి. ఇప్పుడు మీరు ఈ క్లాస్లో ఏమన్నారు? ఇందాక నేను లంబకోణ త్రిభుజం ఎక్కడెక్కడ వచ్చింది, ఎన్ని రకాలు ఉపయోగపడుద్ది. కొంతమంది ఏమో ఎంత పెద్ద ఫార్ములాస్ అయినా బట్టి పట్టకుండా ఓరికి ఎలా ఉంటారు, వాడికి ఏదిగా ఉంటుంది ఆటోమేటిక్గా మైండ్లోకి వస్తుంటారు. కొంతమంది సంవత్సరాలు బట్టి పడుతుంటారు. అప్పుడప్పుడు నేను ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎప్పుడైనా సడన్గా అనుకోకుండా వెళ్తుంటాను పన్నెండు. అక్కడ చూస్తే ఆ బాయ్స్ పండుకునే రూమ్ల పక్కనే పెద్ద పెద్ద ఫార్ములాస్ చాట్లో రాసి అతికిచ్చారు పెట్టుకోండి. పొద్దున్నే లేసి ఆ ఫార్ములా చూస్తారు, ఫోన్లో ఫోటో తీసుకుంటారు. ఇన్ని చేసిన ఎగ్జామ్లో పోతే ఆ ఫార్ములా గుర్తురాదు వాళ్ళకి. కానీ కొంతమంది అసలు ఏం చేయరు, నిద్రపోతుంటారు, ఎటు తిరుగుతారు అర్థం కాదు. ఆడిపోతే వాడికి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎలా వస్తుంటే ఏంటి డిఫరెన్స్ వీళ్ళిద్దరికి అసలు? నువ్వేమో సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నావు, ఫోన్లో ఫోటో తీసుకున్నావు, పండుకునే హాస్టల్ దగ్గర బెడ్ దగ్గర పైన ఎటు చూసినా ఫార్ములాస్ అన్నీ అతికించుకున్నావు. ఇంటికి పోయేటప్పుడు బస్సులో బస్ స్టాండ్లో పొద్దుగులు చదువుతున్నట్టు వెళ్ళపిస్తానే ఉన్నావు. కానీ ఎగ్జామ్లో పోతే ఒక్కడు కూడా పై అసలు క్వాలిఫై కావట్లేదు, జాబే రావటం లేదు. వాడు అసలు ఏం చేయడం లేదు, వేస్ట్ గాల్లా తిరుగుతున్నాడు. కానీ ఎగ్జామ్ పెడితే వాడికి జాబ్ వస్తుంది, మీకు రావటం లేదు. ఎక్కడ తేడా వస్తుంది? దీన్నే కాన్సన్ట్రేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేషన్లో లోపం ఉంటే రాదు. మరి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మీరు 100 సంవత్సరాలు కష్టపడి ప్రాక్టీస్ చేసి బట్టి పట్టేదానికన్నా ఒక అరగంట కాన్సన్ట్రేషన్ని ఏం జరుగుతుందో బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ముందు రోజుల్లో ఈ ప్యూర్ మ్యాథ్స్లో ముందు రోజుల్లో హ్యూజ్ ఫార్ములాస్ వస్తాయి. ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘన పరిమాణం, 4 గోళ్ళ వైశాల్యం, లేటరల్ సర్ఫేస్ ఏరియా, వాటర్ యొక్క ఘన పరిమాణం, ఎన్ని నీళ్ళు పడతాయి, ఎన్ని ఇటుకలు పడతాయి, ఎన్ని పోతాయి, ఎన్ని వస్తాయి, చాలా హ్యూజ్ మెంటల్ ఎక్కే క్వశ్చన్స్ వస్తాయి. కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకేమో డెడ్ ఈజీ అనిపిస్తుంటాయి. ఫాలో కాకుండా అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళకి, సరిగా కాన్సన్ట్రేట్ చేయడానికేమో అబ్బా ఇది మాకు చాలా కష్టం సార్ వదిలేసారు అని చెప్పి. మీరు ఏదైనా హాస్టల్కి పోయారనుకో, అసలు ప్యూర్ మ్యాథ్స్ కష్టం, అసలు మనకు రాదులేరా అంటాడు వాడు. అసలు మా ఇన్స్టిట్యూట్ అసలు ప్యూర్ మ్యాథ్స్ చెప్పడం లేదు, వదిలేరా అంటారు. ఈ వదిలేసేసరికి మొన్న ఎగ్జామ్లో దీని నుంచి 40% ఆఫ్ ద క్వశ్చన్లు వచ్చినాయి. 40% అంటే ప్రతి 100 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీనికి రిలేటెడ్ వస్తాయి. కాబట్టి నేను చెబుతున్నా, మీలో ఎవరైనా సరే ఇప్పటి నుంచి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా క్లాస్కి రావడం కాదు, నిన్న ఏం జరిగిందో దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఒక అరగంట ముందే వచ్చాడు కూర్చొని మళ్ళీ ఒకసారి నేను ఏం జరిగిందో చూసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాస్తే కాన్సన్ట్రేషన్గా రాసి రెగ్యులారిటీగా ఉన్న వాళ్ళు జాబ్ వచ్చింది. ఒక పెద్ద క్లవర్ కన్నా రెగ్యులర్గా వచ్చేవాడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక పెద్ద బండరాయి ఇక్కడ పెట్టండి, దాని మీద ఒక 1000 లీటర్ల నీళ్ళు అలా కుమ్మరించేసేయండి అబ్బాయి, బండకి ఏం కాదు. కానీ బండరాయి అలా పెట్టి ఆ 1000 లీటర్ల నీటిని ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు చేయండి, ఆ బండ పగిలిపోయేది ఏదో ఒకటి. గమనించారా మీరు? అర్థమైందని చెప్పిన పాయింట్. ఒక బండ ఇక్కడ పెట్టి
ఒక డ్రమ్ము నీళ్ళు తీసుకొచ్చి దాని మీద పోయండి, ఏముంది కాసేపులో కళ్ళు మూసేసరికి నీళ్ళన్నీ పక్కకు పోతే రాయి అలాగే ఉంటుంది. అలా కాకుండా ఆ రాయి అలా పెట్టి డ్రమ్ముని పైన తీసి ఒక్కొక్క డ్రాప్ వచ్చి దాని మీద పడేటట్టు చేయండి. కొంతకాలానికి ఆ రాయి కూడా లూజ్ వచ్చేసి పగిలిపోయింది. నేను ఇలా నిలబడిన అనుకో, సడన్గా కూడా బకెట్ నీళ్ళు పోసాను కాదు, సడన్గా బయటకు పోతాయి. కానీ ఒక్కొక్క డ్రాప్ ఇలా పడుతుంది అనుకో, పడ్డప్పుడల్లా టక్క 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 ఇలా తగిలి 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 బ్రెయిన్ కూడా మొద్దుపరి ఏదో టైంలో కొలాప్స్ అయిపోతుంది. అంటే క్లవర్ ఒకరోజు క్లాస్కి వచ్చి 3 రోజులు రాకుండా పోయేవాడి కన్నా రోజు క్లాస్కి వచ్చేవాడు చాలా పవర్ఫుల్ అయిపోతారు. మీరు చూసుకోండి, మన దగ్గర నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అదే పరిస్థితి. మీకు తెలుసో లేదో 2016లో మా దగ్గర కోచింగ్కి వచ్చిన ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏకంగా స్టేట్ ఫస్ట్ వచ్చాడు. పెద్ద పెద్ద బీటెక్ వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అసలు క్వాలిఫై కాలేదు ఆ పేపర్. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీరు మ్యాథ్సా నాన్ మ్యాథ్సా ఆర్ట్సా సైన్స్ అనే దానికి సంబంధం ఉండదు. రెగ్యులారిటీ ఉన్నోడు ప్లస్ విత్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాను. మార్కెట్లో కనపడిన 100 రకాల పుస్తకాలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక్కసారి కూడా చదవకుండా వేస్ట్ అయిపోయేవాడి కన్నా ఉన్నోటిలో ఏది బెటర్ బుక్కో ఒకే బుక్ కొనుక్కొచ్చి దాన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, మార్కెట్లో కనపడ్డ ప్రతి పుస్తకం కొనుక్కొచ్చి రూమ్ నిండా పుస్తకాలు పెట్టాను, ఏది సరిగా చదవలేదు. ఒకడు క్లవర్ ఉన్నాడు, ఏ బుక్లోనైనా 90% సేమ్ మ్యాటరే ఉంటుంది కాబట్టి అందులో ఏది బెటర్ బుక్కో ఒక బుక్కే తెచ్చుకొని దాన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేశాడు, అన్నిటి మీద అవగాహన వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాశాడు, వీడు 100 పుస్తకాలు ఒకసారి కూడా చదవలే ఏది, వాడు ఒకే పుస్తకం 100 సార్లు చదివి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే ఆ ఒక పుస్తకాన్ని 100 సార్లు చదివిన వాడికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు బ్రూస్ లీ ఒకటి చెప్పాడు, 100 షాట్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నాకు భయమే లేదు, కానీ ఒకే షాట్ 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో భయం, వాడు చూసి కరెక్ట్గా ఎప్పుడో కొడతాడు, నేను ఎమ్మటే అయిపోతానని చెప్పాడు. ఈ రూల్ ఇక్కడ అప్లై చేయాలి. మీ అందరూ గుర్తుపెట్టుకోండి. 100 పుస్తకాలు కొని ఇంట్లో పనులు పెట్టేవాడి కన్నా ఒకే పుస్తకం కొని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు సక్సెస్ అవుతారు. 100 రోజులకు ఒకసారి వచ్చిపోయేవాడి కన్నా రోజు 100 రోజుల పాటు క్లాస్కి వచ్చిన వాడు సక్సెస్ అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీ అందరూ. నా కళ్ళ ముందు నా కళ్ళు మూసుకుంటే చాలామంది కనపడుతున్నారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొన్ని 100 మందికి ఎస్ఐ పోస్టులు వచ్చినాయి. బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు కొద్దిగా సరిగా రాకుండా నాకేం నేను మ్యాథ్స్ కదా అని చెప్పి బయట తిరిగే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మీరు ఇమాజినేషన్ చేసుకోండి, అబ్బాయి ఒక పెద్ద పవర్ఫుల్ యూనివర్సిటీ ఫస్ట్ మ్యాథ్స్ అనుకునే అబ్బాయి, ఒక మ్యాథ్స్ అంటే భయపడే అబ్బాయి, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాడేమో నాకు ఎలాగో మ్యాథ్స్ వచ్చు కదా అని చెప్పి బయట తిరుగుతూ ఉండేడే, మ్యాథ్స్ రాదని జాగ్రత్త ఇక్కడ కూర్చొని అన్ని చూసుకుంటా ఉన్నాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఒక 8 నెలల తర్వాత వీడికి ఎస్ఐ పోస్ట్ వచ్చి పొరపాటున వాడికి ఎస్ఐ పోస్ట్ మిస్ అయింది అనుకో. ఎస్ఐ పోస్ట్ వస్తే ఎలా ఉంటుంది, గవర్నమెంట్ వెహికల్ ఆ రాజేశం వాడి దగ్గరనే నమస్తే సార్ అంటాం. ఒక స్టేషన్ కొత్తగా ఎస్ఐ రాగానే ఆ లోకల్ చిన్న లీడర్స్ అందరూ ఎస్ఐ గారిని పరిచయం చేసుకోవడం కోసం బోకే వస్తారు, ఎస్ఐని కలుస్తారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు, ఎస్ఐ మా ఫ్రెండ్ అని అందరూ చెప్పుకుంటుంటారు. ఆ ఇమేజ్ వేరుంటుంది. అదే అసలు జాబ్ రాలేదనుకో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. వాడేమో స్విగ్గీలో ఆర్డర్ తీసుకుంటే పార్సిల్ తీసుకొచ్చి ఇచ్చిపోతూ ఉంటాడు, వీడేమో ఎస్ఐ అంటాడు. ఇద్దరు ఒకసారి ఎదురుపడ్డారనుకో పరిస్థితి ఎలా ఉంటుంది, ఇమాజినేషన్ చేయండి. వాడేమో అప్పుడు సరిగా రాకపోవడం వల్ల స్విగ్గీలో ఆర్డర్ బాయ్గా ఉన్నాడు, పార్సిల్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నాడు, లోపల బయట అందరూ అరుస్తూ ఉంటారు అని. అదే ఎస్ఐ గారు రండి సార్ ఎస్ఐ గారు అని చెప్పి వీడికి సమస్య. ఆ వాల్యూ, ఆ హోదా, ఆ గౌరవం అంతా పోస్ట్ని బట్టి వచ్చారు. ఇదంతా మీకు రావాలంటే నేను ఇందా చెప్పాను కదా, రెగ్యులారిటీ ఉండాలి. ఆ స్టూడెంట్స్ లిస్టులో మీరు ఉండాలి. ఆ స్టూడెంట్ లిస్టులో ఉన్నంత మాత్రాన్ని కుదరదు, కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకోవాలి. ఎవరైతే బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా క్లాస్కి వస్తారో, ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ అన్నీ సీరియస్గా తీసుకుంటారో, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు పిల్లలు కాబట్టి మీకు బిజీ షెడ్యూల్ ఎక్కువ ఉంటుంది, మాకు అంత ఉండదు. మీరు ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, బయాలజీ చదవాలి, హిస్టరీ చదవాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, ఇంకా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అవన్నీ చూసుకోవాలి, ఇంత బిజీ ఉంటుంది. నాకేం పని ఉంటుంది, ఒక మ్యాథ్సే కాబట్టి దేశంలో ఉన్న మ్యాథ్స్ బుక్స్ అన్నీ చూసి అప్డేట్స్ ఎలా వస్తున్నాయి చూసి అవన్నీ నేను మీకు చెప్పడానికి వస్తాను. అలాగే ఇంకో సైన్స్ సార్, ఇంకో జాగ్రఫీ సార్, ఇంకో హిస్టరీ సార్, ఇంకో కరెంట్ అఫైర్స్ సార్, అందరూ వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ అంతా మీకు క్లాస్ రూమ్లో ఇస్తారు. ఈ క్లాస్కి ఎవడైతే రెగ్యులర్గా వస్తాడో వాడికి ఇవన్నీ వస్తాయి, అప్పుడు వాడు జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంక రాబోయే రోజుల్లో ఇదే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ మంత్రం ఏం లేదు, మంత్రాలే చింతకాయలు రాలవు. ఎవడైతే రెగ్యులర్గా వస్తాడో, ఎవడైతే బాగా ప్రాక్టీస్ చేస్తాడో, ఎవరైతే చెప్పినట్టు వింటారో వాళ్ళ జాబ్ వచ్చింది. ఇప్పుడున్న సినారియాలో మీకు ఇంకో ప్లస్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఏంటో తెలుసా, ఆన్లైన్ వల్ల 90% మీకు బెనిఫిట్ జరగబోతుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి 100 మందిలో 60 మందో 70 మందో ఆన్లైన్ తీసుకొని ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆన్లైన్ క్లాసులన్నీ ఎప్పటివి, లాక్డౌన్ అప్పుడు ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టుకుని అప్పుడు అంతంత మాత్రం చేసిన క్లాసులు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు వచ్చారంటే లేటెస్ట్ లైవ్, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు. వాళ్ళకి మీకు చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మీకు అసలు కాంపిటీషన్లోనే ఉండరు. పైగా ఒక గంట మనం మొబైల్ చూస్తేనే మైండ్ అంతా కొలాప్స్ అయ్యి నిద్ర రాకుండా కళ్ళు అంతా ఎర్రగా వచ్చి మొత్తం గందరగోళం అయిపోతాం. రోజు మొత్తం మొబైల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత గందరగోళం ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ అంతా.
కొత్తగా నేర్చుకుందామని అర్థం కాదు, కన్ఫ్యూజ్గా ఉంటుంది, వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు, అంత యాక్టివ్గా ఉండలేరు. ఇవన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక 8 గంటలు గాఢ నిద్రపోయి లేచి వచ్చినవాడు, రాత్రి మొత్తం మొబైల్ చూసి కళ్ళు ఇలా పెట్టి ఏడ్చుకుంటూ ఇలా వచ్చినవాడు, ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? వాడేమో బాగా కలిసి కూర్చొని 8 గంటలు గాఢ నిద్రపోయి లేచి వచ్చాడు కాబట్టి వాడి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంటాడు. వీడు రాత్రి మొత్తం పెద్ద వర్క్ చేసిన వాళ్ళ బిల్డప్ ఇచ్చి కళ్ళు అంతా ఎర్రగా వచ్చి నిద్రపోకుండా వాడు క్లాస్లో ఉన్నా కూడా అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏం చెప్పేది కూడా అర్థం కాదు. ఇలా ఆన్లైన్ వల్ల మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు డబల్ బెనిఫిట్ కాబోతుంది. వాళ్ళందరూ అసలు కాంపిటీషన్లో ఉంటారు ఇంకా. కాబట్టి మీ అందరు ఎవరైతే రెగ్యులర్గా క్లాస్ రూమ్ కోచింగ్కి వస్తారో, ఎవరైతే ఆబ్సెంట్ కాకుండా వస్తారో, ఎవరైతే డైలీ టెస్టులు వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అలాగే మన దగ్గర పెట్టిన 100 టెస్టులు, ఈరోజు ప్రోగ్రామ్ 100 టెస్ట్ అని కదా, ఈ 100 టెస్టుల్లో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా రాసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీలో ఆ థింకింగ్ ఎబిలిటీ కానీ, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే ఎబిలిటీ కానీ చిన్నగా ఇంప్రూవ్ అయ్యింది. క్వశ్చన్ చూడగానే ఆటోమేటిక్గా సాల్వ్ చేయడం, తెలియకపోతే మళ్ళీ నేర్చుకోవడం, ఏదైనా క్వశ్చన్ రాకపోతే మళ్ళీ మేము క్లాస్లో చెప్పుకుంటాం, ఇంటికి పోయి చూడటం, ఇవన్నీ మీకు వచ్చి ఉంటారు. మీరు సక్సెస్కి చాలా దగ్గరకు వచ్చినట్లు లెక్క. ఓకేనా? కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో మీరు సక్సెస్ అవ్వాలి. మన గోవింద్ సార్ చెప్పినట్టుగా మహేష్ రెడ్డి సార్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు, మహేష్ రెడ్డి సార్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, కానీ వ్యవస్థను రన్ చేయాలంటే అందరూ ఉండాలి. నేను ఫేమస్ డాక్టర్ని, నేను ఏ సర్జరీ అయినా చేస్తా, కానీ ఆపరేషన్ థియేటర్లో సామాన్లన్నీ లేకపోతే సర్జరీ చేయడానికి కుదురుద్దా? నేను ఒక పెద్ద ఆర్థోపెడిక్ డాక్టర్ని అనుకోండి, సడన్గా కూడా పిల్లవాడి ఏదో ప్రాబ్లం అయ్యి యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఉన్నాను, నేను ఆర్థోపెడిక్ డాక్టర్నే, కానీ రోడ్డు మీద ఆపరేషన్ చేయలేను కదా. ఏం చేయాలి ఇప్పుడు? దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన సరంజామా అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఎంత పెద్ద ఫేమస్ డాక్టర్ అయినా కరెక్ట్గా సర్జరీ చేసి సక్సెస్ చేయగలరు. కాబట్టి ఇది ఒకటి కాదు, ఇది లాట్ ఆఫ్ సక్సెస్. అంటే అన్ని రకాల గ్రూపులు, అన్ని రకాల హ్యాండ్స్ కలిస్తేనే ఏదైనా సక్సెస్ అయ్యింది. కాబట్టి మాతో పాటు మీరు కూడా హ్యాండ్ కలిపి, మీరు కూడా మాతో పాటు కలిసి వస్తేనే 1 సంవత్సరం తర్వాత మీ అందరూ జాబ్ కొట్టిన స్టూడెంట్స్లో ఉండగలరు. సక్సెస్ అనేది ఒక రోజు రాదు. యూట్యూబ్లో చాలామంది కథలు చెబుతుంటారు, నేను అసలు కోచింగ్కే పోలేదు, నేను ఎక్కడ, దానికి చాలా సినారియోస్ ఉంటాయి. వాడికి అనుకోకుండా ఆ గ్రూప్లో వాళ్ళ రీజియన్లో పోస్టులు ఖాళీగా ఉంటాం, అనుకోకుండా ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పనికిరావు. ఎవరైతే సీరియస్గా క్లాస్కి వస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వస్తారో, ఎవరైతే నిన్న చెప్పినవన్నీ మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేసి వస్తారో, ఎవరైతే రెగ్యులర్గా ఎగ్జామ్ రాస్తారో, ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ రాయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యి 10 నిమిషాలు ముందే వచ్చి ఎక్కడ కూర్చొని ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తుంటారో వీళ్ళు సక్సెస్ అవుతారు. ఏదో మొక్కుబడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పేపర్ తీసుకోవాలి కాబట్టి తీసుకొని రాసుకొని పోయే వాళ్ళందరూ ఇందాక నేను చెప్పాను కదా 95 లిస్టులో వెళ్ళిపోతారు. మీరు ఉండాల్సింది ఆ లిస్టులో కాదు, ఈ 2% ఇన్ సీరియస్ స్టూడెంట్స్ అంటారు చెప్పారు కదా, ఆ లిస్టులో మీరు ఉండాలి. ఆ లిస్టులో మీరు ఉండాలంటే దీనికి ఒకటే మార్గం, రెగ్యులర్గా క్లాస్కి వచ్చి ఇక్కడ చెప్పేయన్నీ మీరు వినాలి. ఓకేనా? రాబోయే రోజుల్లో మీ అందరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.